నెమలి మాత్రం ఎక్కువ ఎగరలేక కిందకి దిగిపోయింది. కొంగ మళ్ళీ కిందకు వచ్చి, ఏమైంది నెమలి బావా, నేను ఎక్కువ ఎగరలేకపోతున్నాను. నా అందమైన పింఛం చాలా బరువుగా ఉంది. కొంగ, అందమైన పింఛం బరువుగా ఉండకూడదు కదా అన్నది. నెమలి ఏం మాట్లాడాలో తెలియక తల దించుకున్నది. సరే, నేను వెళ్ళి నీళ్లు కొంత ఆహారం తెస్తాను అని కొంగ నీటి బుగ్గ దగ్గరకు వెళ్ళి తన పొడవాటి ముక్కుతో నీటిని తెచ్చి నెమలికి తాగించింది. మళ్ళీ వెళ్ళి కొంత ఆహారాన్ని తెచ్చి తన ముక్కుతో నెమలికి తినిపించింది. కొంగబావ, నన్ను క్షమించు, నేను నిన్ను ఎప్పుడూ ఎగతాళి చేశాను, కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడావు అని నెమలి పశ్చాత్తాపంతో అంది. కొంగ, నెమలి బావ, అందరం కలిసి ఉండాలి. అందం మాత్రమే కాదు, తెలివి, సహాయం చేసే గుణం కూడా ముఖ్యమైనవి. కష్ట సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని చెప్పింది. నెమలి తన తప్పుని తెలుసుకొని కొంగకు కృతజ్ఞతలు చెప్పింది. ఆ రోజు నుండి నెమలి తన గర్వాన్ని వదిలి కొంగతో స్నేహంగా ఉండడం మొదలుపెట్టింది. అడవిలోని మిగిలిన జంతువులు, పక్షులతో కలిసిమెలిసి ఉండేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.